హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేసి ఈ వీడియోని కొనసాగిద్దాం. కొంతమందికి వివాహం తర్వాత అదృష్టం ఒక్కసారిగా ఎందుకు మారిపోతుందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమై ఉంటుందా, లేదా ఇది యాదృచ్ఛికమా అని? నిజానికి మన గ్రంథాల్లో సాముద్రిక శాస్త్రంలో స్త్రీ గుణగణాలు మరియు లక్షణాలను గురించి ఒక ప్రస్తావనే ఉంది. అదేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే వీధిన పడినవాడు కూడా కోటేశ్వరుడు అవుతాడు, సుఖాలను అనుభవిస్తాడు. లేదంటే ధనం పోయి వీధిన పడిపోతాడు. స్త్రీని అర్థం చేసుకోవడం కష్టం మరియు అసాధ్యం. తలరాత రాసిన ఆ బ్రహ్మదేవునికి సైతం స్త్రీ పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు అదృష్టవంతురాలైన స్త్రీ యొక్క శరీర భాగాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది తండ్రి లాంటి రూపం. ఒక అమ్మాయి యొక్క రూపము తన తండ్రిని పోలి ఉంటే తను చాలా అదృష్టవంతురాలు. అలాగే తన కుటుంబానికి ఎలాంటి అపకీర్తి తెచ్చిపెట్టదు. అలాగే ఒక అబ్బాయి తన తల్లి రూపాన్ని కలిగి ఉంటే అతడు కూడా చాలా అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. రెండవది విశాలమైన నుదురు. నుదురు 3 వేళ్ల వెడల్పు కలిగి అర్ధచంద్రాకారంలో ఉన్న అమ్మాయిలకు తెలివితేటలు బలంగా ఉంటాయి. ఇలాంటి స్త్రీలు ఎక్కడికి వెళ్ళినా పరిస్థితులను తమ చేతిలోకి తెచ్చుకోగలరు. వీరికి జీవితంలో ఎలాంటి కష్టం కలగదు. ఇలాంటి అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే ఆ ఇంటి జాతకం కొద్ది రోజుల్లోనే మారిపోతుంది. వీరికి సహనం, ఓర్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మూడవది ముక్కు మీద సన్నని పుట్టుమచ్చ. అమ్మాయి ముక్కు మీద పుట్టుమచ్చ ఉంటే తను అదృష్టవంతురాలు, ధనవంతురాలు. తను ఉన్న ఇంట్లో తిండికి అస్సలు లోటు ఉండదు. ఇలాంటి స్త్రీలు వెళ్ళిన ఇల్లు చాలా ఆర్థికంగా ఎప్పుడూ కూడా ఎదుగుతూ ఉంటుంది. నాలుగవది కాలి బొటనవేలు. స్త్రీ యొక్క కాలి బొటనవేలు నేలను తాకినట్లయితే ఆ స్త్రీ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం అటువంటి స్త్రీ ఎక్కడికి వెళుతుందో అక్కడ ఎల్లప్పుడూ కూడా ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. భర్తతో పాటు భర్త కుటుంబానికి కూడా ఇలాంటి స్త్రీ వల్ల అదృష్టం కలుగుతుంది. ఇలాంటి స్త్రీలు ఇంట్లోనే ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచగలుగుతారు. ఇలాంటి స్త్రీ ఏ ఇంట్లో అయితే అడుగుపెడుతుందో ఆ ఇల్లు స్వర్గ సుఖాలతో నిండిపోతుంది. ఐదవది మెరిసే మరియు తెల్లని దంతాలు. అందమైన మెరిసే మరియు తెల్లని దంతాల మధ్య సందు ఉన్న అమ్మాయి ఆరోగ్యవంతురాలు మరియు అదృష్టవంతురాలు. ఇలాంటి స్త్రీలు ఎన్ని సమస్యలు వచ్చినా సరే భర్తను అస్సలు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఆరోది స్త్రీ యొక్క వెంట్రుకలు. అమ్మాయి చేతి మీద ఎక్కువగా వెంట్రుకలు లేకుండా మృదువుగా ఉన్నట్లయితే అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడం కోసం తన భర్తతో పాటుగా ఎలాంటి కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ స్త్రీకైతే అందమైన మరియు పొడవైన జుట్టు ఉంటుందో ఆమెను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అటువంటి మహిళను వివాహం చేసుకున్నట్లయితే ఆమె సౌభాగ్యవంతురాలు అవుతుంది. ఇంటికి సౌభాగ్యాన్ని తీసుకువస్తుంది. ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఇక ఆరోది స్త్రీ చేతివేళ్ళు. చేతివేళ్ళు మృదువుగా సన్నగా ఉంటే అలాంటి స్త్రీలు తాము వెళ్ళిన ఇంటికి కష్టాలు రాకుండా చూసుకుంటారు. ఈ మహిళలు తమ కుటుంబానికి ఎప్పుడూ రక్షణగా ఉంటారు. ఇక ఏడవది స్త్రీ కళ్ళ యొక్క లక్షణాలు. ఎగువ మరియు దిగువ భాగం ఎర్రగా ఉండి తెల్లని భాగం పాలవలే కనిపిస్తే ఆ స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఆమె నడక రాజహంసలాగా, ఆమె నడుము సన్నగా ఉంటే భర్త ద్వారా సకల భోగాలు అనుభవిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన లక్షణాలు ఉన్న స్త్రీను వివాహం చేసుకుంటే ఆ చేసుకున్న కుటుంబం అదృష్టవంతురాలు, పైగా ఆర్థికంగా చాలా బాగా స్థిరపడుతుందని మన పురాణ గ్రంథాల్లో ఎప్పుడో చెప్పబడ్డాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.